నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన భార్య మౌనంగా ఎందుకుంటుందో తెలియని ఆ భర్త ఆమెకు తెలియకుండా తన డైరీని చదివి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు, ఆ తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ కథలో మనం విందాం. నెమ్మదిగా వాన మొదలైంది. అప్పటికి భోజనం చేసి 4 గంటలు అవ్వడం వల్ల ప్రభాకరానికి ఆకలి మొదలైంది. ఆ వాతావరణంలో ఏదైనా తినాలనిపించింది. కౌసల్య లేచి కాస్త టిఫిన్ చేస్తే బాగుంటుంది, అది తింటూ సాహిత్య మరమరాలు చదువుకోవచ్చు అనుకున్నాడు. కౌసల్య అంతసేపు ఎప్పుడూ పడుకోదు. ఈ రోజు ఉదయం ఇద్దరికీ అయిన గొడవ గుర్తొచ్చింది. పొద్దున లేవడం, టిఫిన్లు, మళ్లీ మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం, ఇలా ఏళ్ల తరబడి వండి వార్చడంతోనే నా బతుకు ఆర్చుకుపోతుంది. మీకేం మగ మహారాజులు, హాయిగా రిటైర్ అయ్యి పుస్తకాలు చదువుకుంటూ ఒళ్ళు కదపకుండా మసులుకుంటున్నారు అని బాధావిడితమైన కోపంతో అంది. అది కాదే కౌసి, నాకు ఏ పని చేత కాదే, అయినా నీ వంటింటి సామ్రాజ్యంలో ఏ వస్తువు ఎక్కడ ఉందో నాకు తెలియదు కదా అని సర్ది చెప్పబోతే, చిన్నప్పుడు మీకన్నా గారాబంగా నేను పెరిగాను, కాలు భూమి మీద పెడితే కందిపోతాయని మా నాన్న గుండెల మీద వేసుకుని పెంచాడు, మీ ఇంట్లో అడుగుపెట్టే వరకు నాకు పని అంటేనే తెలియదు, నేర్చుకోలేదు అని కోపంతో కళ్ళెర్ర చేసేసరికి మాట్లాడలేక వెర్రిచూపు ఒకటి చూశాడు. ఉదయం నుంచి మాటామంతి లేకుండా కాఫీ కలిపింది. అది రోజులా లేదు. వంట కూడా చాలా నిరాసక్తంగా చేసినట్టుంది. రుచిగా లేదు. ఏం తోచక టీవీ ఆన్ చేశాడు. ప్రోగ్రాములు నచ్చక టీవీ ఆఫ్ చేశాడు. ఏం చేయాలో తెలియక మంచం మీదున్న బట్టలు తీసి పడగ్గదిలోకి వెళ్లి అర్మానారో పెట్టాడు. యథాలాపంగా కౌసల్య బట్టల్ని ముట్టుకోగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఒక చీర చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. ఇంతలో చీర మధ్యలో ఉన్న డైరీ కింద పడింది. కొన్ని పేజీలు తెరుచుకున్నాయి. ఒక పేజీ మధ్యలో నాకు బాధ కలిగిన రోజు అన్న వాక్యం ప్రభాకరం కంటపడింది. డైరీ చేతుల్లోకి తీసుకున్నాడు. మరొకరి డైరీ చదవడం సభ్యత కాదని అనిపించినా కౌసల్యకి తనకి మధ్య రహస్యాలు ఏముంటాయి? డైరీ తీసుకుని హాల్లో మెట్లు ఎక్కి తన గదిలో కూర్చుని చదవడం మొదలు పెట్టాడు. ప్రభాకర్తో పెళ్లయింది. ఈ రోజు ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన ఆడపడుచు శారద, మరిది శివ, అత్తగారు, మామగారితో కలిసి ఉండాలన్నమాట. గదిలో నేను, ప్రభ. అంతా కొత్తగా భయంగా ఉంది. ఆదివారం ప్రభుతో అలా బయటకు వెళ్లి సరదాగా తిరిగొద్దామనుకున్నాను. ఇంతలో శారదను చూడ్డానికి పెళ్లి వాళ్ళొచ్చారు. అందరికీ టిఫిన్లు, టీలు, పెళ్లి చూపులు ముగిసేసరికి ఆదివారం అయిపోయింది. ప్రభాకర్ డైరీ పేజీలు తిప్పుతూ మడతపెట్టిన పేజీ చూసి ఆతృతగా అదే ముందు చదవడం మొదలుపెట్టాడు. అందులో నాకు బాధ కలిగిన రోజు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అమ్మా, ఇదిగో ఈవిడగారు వచ్చింది, బంగారం లాంటి సంబంధం పోయింది అన్న సూటిపోటి మాటలు వినగానే నాకు ఏడుపొచ్చింది. అంతకన్నా శారద నా కేసు చూసిన చూపు నన్ను మరింత బాధించింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ప్రభ టూర్లో ఉన్నాడు. వచ్చాక చెప్పుకోవాలి. ఈ రోజు మామగారికి చాలా సీరియస్ అయింది. అందరూ కంగారు పడ్డారు. ప్రభ క్యాంప్లో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లాం. అక్కడే రాత్రి తెల్లార్లు జాగారం చేసి ఆయన్ని చూస్తూ ఉండవలసి వచ్చింది. శివ తన స్నేహితుడి ఇంట్లో ఏదో పార్టీ ఉందని వెళ్లాడు. వాడికి చెప్పొద్దు, ఉద్యోగం లేదు కదా, ఆ బాధలో ఉన్నాడు, తెలిస్తే మరింత బెంగ పెట్టుకుంటాడు అని గట్టిగా చెప్పారు అత్తగారు. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లకొదినా, అసలే ఒంట్లో బాగుండదు, నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేసుకో అని ఉచిత సలహా ఇచ్చింది శారద. ఏదో మొక్కుబడిగా ఆసుపత్రికొచ్చి జాయిన్ అయ్యే వరకు ఉండి వెళ్లిపోయింది. పెళ్లి అయిపోతే ఎలాగూ అత్తగారింట్లో కష్టపడాలి, ఎక్కడైనా సుఖపడని అని అత్తగారి గారం. పొద్దున్నే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే వంట చేయడం, క్యారేజీ పంపడం, శరీరం బాగా అలసిపోయింది. ఎంతకాలమో ఇలా. ఆ తర్వాత 15 రోజుల తర్వాత మా మామగారు డిశ్చార్జ్ అయి వచ్చారు. అత్తగారి కన్నా నాకు ఎక్కువ ఆనందం కలిగింది ఆయన ఇంటికి రావడం. శివకి ఉద్యోగం వచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ స్వీట్ చేసి పెట్టాను. అత్తగారికి శివ అంటే గారం. అతను ఎందుకు పనికి రాకుండా పోతాడేమోనని ఇంటిల్లిపాది కంగారు పడ్డాం. అత్తగారి మాటల్లో కాస్త గర్వం కూడా పడి చూపింది. నాతో మాట తీరు కూడా మారింది. ఏమిటో మరి. మరొక రోజు ప్రభా క్యాంప్ నుంచి వచ్చాడు. తల్లితో మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. నాన్నకు సాయంగా రాత్రిళ్ళు నువ్వే హాస్పిటల్లో ఉన్నావట కదా అని కనీసం ఒక్క ముక్క కూడా అడగలేదు. హాయ్ అని చెప్పి పలకరించి తన పనులు తాను చేసుకుని నిద్ర వస్తుందని గదిలోకెళ్లి తలుపేసుకున్నాడు. చాలా బాధ అనిపించింది. అమ్మ బ్రతికే ఉంటే బావుండేది బాధ చెప్పుకోవడానికి. చదవటం ఆపి కళ్ళజోడు తుడుచుకొని, అయ్యో ఇంత చిన్న విషయం కూడా నాకు తట్టలేదే అని బాధపడ్డాడు ప్రభాకరం. శివకి జాయినింగ్ లెటర్ వచ్చి బెంగళూరు వెళ్లిపోయాడు. నాకు కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్లిపోవడం బాధ అనిపించింది. నేను అస్తమానం పరీక్షలకు ప్రిపేర్ అవ్వు అని పోరడం అతనికి కోపం వచ్చినట్టుంది. ఎందుకు అపార్థం చేసుకున్నాడు? ప్రభ కూడా ఏమీ మాట్లాడలేదు. కనీసం వదినికి చెప్పి వెళ్ళు అని అనొచ్చు కదా.
చదువుతున్న కొద్దీ కౌసల్య మీద జాలి, ఇంట్లో వాళ్ల మీద కోపం, తన చేతకానితనం మీద ఆగ్రహం ఒక్కసారిగా మనసులో కలిగాయి. కౌసల్య డైరీ రాస్తుంటే ఏ కవితలో రాస్తుందేమో అనుకున్నాడు. కానీ ఇలా తన గుండెల్లో దాచుకున్న ఆవేదన రాసుకుందని తెలియదే అని మౌనంగా రోధించాడు. మధ్యలో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి, రాయలేదు ఎందుకో. కాస్త ఖాళీ దొరికింది ఈ రోజు. అభినయ్కి పరీక్షలు అయిపోయాయని తీసుకుని బయటకు వెళ్లాము. తిరిగి ఇంటికి రాగానే అత్తగారి చూపు గుండెల్లో దూసుకుపోయింది. ఆయన అలా మంచం మీద పడుంటే మీకు షికార్లు కావాల్సి వచ్చాయా? పెళ్లికి ఎదిగిన చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూడాలనే సంగతి మర్చిపోయినట్టున్నారు అంటూ చెడామడా తిట్టింది. ప్రభ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆవిడ వినలేదు. ఆవిడ ఉద్దేశం శారదని తీసుకుని వెళ్లలేదని కోపం కాబోలు. సాధారణంగా శారద మాతో ప్రతిసారి బయటకొస్తుంది. ఆ సమయానికి తను ఏదో పని మీద బయటకు వెళ్ళింది. మొట్టమొదటిసారి నాకు ఈ ఇల్లు బందికానాలా అనిపించింది. చిన్ననాటి స్నేహితురాలు సాహితీ ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత అది మాట్లాడుతూ ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. నా సంగీతం ప్రాక్టీస్ గురించి అడిగింది. పిచ్చిది, ఈ సంసారంలో సంగీతం చాలదు, నాకు అదే చెప్తే ఎంత గొప్ప ఆర్టిస్టువే నువ్వు, అలా వదిలేస్తే ఎలా అని తిట్టిపోసింది. కనీసం ఆ వీణ మీదైనా దృష్టి పెట్టు, నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంది. పెళ్లైన కొత్తలో ప్రభా నా పాట విని తన్మయత్వంతో ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత 2 రోజులకి మా అమ్మ వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు, వాళ్ల ముందు వాయించకు అన్నారాయన. ఏదో అడ్డుపడింది, లోపలికి నొక్కేశాను. శారద సెటిల్ అయింది. అమ్మయ్య, పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత తీరబోతుంది అనుకున్నాను. ఈ రోజు మా పెళ్లి రోజు. ఇంట్లో వాళ్ళు ఎవరూ తెలియనట్టే ఉన్నారు. ఎవరూ విశేష చెప్పకపోయినా పర్వాలేదు. ప్రభకి మా పెళ్లి రోజు గుర్తే లేదు. నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది. రోజులాగే ఈ రోజు కూడా గడిచింది. భారంగా డైరీలో కొన్ని పేజీలు చదవడం పూర్తయ్యేసరికి ప్రభాకరం కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. డైరీలో మడతలు పెట్టిన పేజీలు ఎక్కువే ఉన్నాయి. అంటే తన మనసుని ఒక్కసారి ప్రశ్నించుకున్నాడు. మిగిలిన పేజీలు చదివే ధైర్యం లేక డైరీ మూసేశాడు. బీరువాలో చాలా డైరీలు కనపడ్డాయి. వాటిల్లో కూడా ఏం రాసి ఉంటుందో అర్థమైపోయింది. అలా నిర్వికారంగా చాలాసేపు ఉండిపోయాడు. కౌసల్య అంతరంగం అమృతమైంది. అపరాధ భావం నిలువెల్లా వ్యాపించి కుమిలిపోయాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. చివరగా ఆఖరి డైరీ చూశాడు. ఈ రోజు నా జీవితంలో ఆనందకరమైన రోజు. ప్రభకి ప్రమోషన్ వచ్చింది, ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆనందంతో గంతులు వేయాలనిపిస్తుంది. వాన వెలిసింది. కౌసల్య నిద్రలేచిన అలికిడికి లేచి పైగదిలో నుంచి కిందికి దిగాడు. ఆమె ప్రభాకరం కేసి చూసి ఆకలిగా ఉందా, ఏమైనా చేసి పెట్టనా అని అడిగింది. ఆమెలో అతనికి చంటి పిల్లాడిని అన్నం తింటావా నాన్న అంటున్న అమ్మ కనిపించింది. ఆకలిగా లేదు, ఉండు నీకు కాఫీ కలిపి తెచ్చిస్తా అంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు ప్రభాకరం. తెలతెలవారుతుంది. ఆమె మోము ముడతలు పడి వాడిన బ్రహ్మకమలంలా ఉంది. భార్య పట్ల భర్త రక్షణగా, స్నేహితుడిగా, కష్టంలో తోడుగా ఉండాలి. ఆమె మనసును అర్థం చేసుకోవాలి. అదే నిజమైన భార్యాభర్తల బంధం. పుస్తకాల్లో ఎన్నోసార్లు చదివా. మరి నేను భార్యగా బాధ్యత ఏం నిర్వర్తించాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. వెంటనే తేరుకొని కౌశి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని మొహం మీద ముద్దు పెట్టాడు. కౌసల్య ప్రేమగా అతని దగ్గరకు తీసుకుని మీకు కూడా అని చెవిలో గుసగుసలాడింది. ప్రభాకరం వంటింట్లోకి కాఫీ కలిపి తేవడానికి వెళ్లాడు. తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని పూజా మందిరంలో దీపం పెట్టి హాల్లోకి వచ్చిన కౌసల్య ఆశ్చర్యంతో నిలబడిపోయింది. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన అంటూ పెద్ద పూలదండతో శివ, శారద వచ్చి ఇద్దరికీ వేసి కాళ్లకు దండం పెట్టారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా నాన్న అంటూ కొడుకు అభినయ్, కోడలు విద్య వచ్చి పెద్ద బొకే ఇచ్చి నోట్లో స్వీట్ పెట్టి చప్పట్లు కొట్టి కాళ్లకు దండం పెట్టారు. ఏమిటి సర్ప్రైజ్ అని అడిగింది కౌసల్య కొడుకు కేసే చూస్తూ. అంతా సస్పెన్స్ వదినా అన్నాడు శివ. అందరూ హాల్లో కూర్చున్నారు. కౌసల్య శివని, శారదని పలకరించలేదు. ముభావంగా ఉంది. ప్రభాకరం కౌసల్య ముఖం కేసి చూడలేక తలదించుకున్నాడు. ఆ నిశ్శబ్దం భరించలేక శారద లోగొంతుతో నిన్ను చాలా బాధ పెట్టాం వదినా, ఇప్పుడే మాకు అర్థమవుతుంది. నీకంటూ ఒక జీవితం ఉంటుందని, అసలు ఆనందాలు ఉంటాయని తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించాము. అప్పుడు తెలిసి తెలియని వయసు, మనసు నన్ను అలా ప్రేరేపించాయి అంటూ కౌసల్య కాళ్ళ దగ్గర కూర్చొని చేతులు పట్టుకుని మా పట్ల ఇన్ని సంవత్సరాల మౌనం వదిలిపెట్టు, మమ్మల్ని ఇంకా దూరం పెట్టకు, మా అన్నయ్య నువ్వు మాకు కావాలి, పెద్ద మనసు చేసుకుని క్షమించు అని బ్రతిమాలింది. నువ్వు నా మంచి గురించే చెప్పావని తెలుసుకోలేక అపార్థం చేసుకున్నాను. నువ్వు తల్లి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించావు. నువ్వు తినకుండా నా కోసం దాచిపెట్టేదానివి. వయసు పొగరు, అమ్మ చెప్పుడు మాటలు నన్ను మూర్ఖుడిలా చేశాయి. ఆమె పాదాల దగ్గర సాగిలపడ్డాడు. కౌసల్య గొంతు విప్పి, తప్పు శివ, తల్లిదండ్రులను అలా నిందించకూడదు. అయినా స్వర్గస్థులైన వాళ్లు భగవత్స్వరూపాలు, వారిని పూజించాలి. వాళ్ల అభద్రతాభావం వారిని అలా ప్రవర్తింపజేసి ఉంటుంది. అత్తారిల్లే నాకు సర్వస్వం అని నమ్మి
కొత్త పెళ్లి కూతురుగా ఎన్నో ఊహలతో మన ఇంట్లో అడుగు పెట్టాను. మన అన్న పదాన్ని ఆమె గట్టిగా ఒత్తి పలకటం ముగ్గురూ గమనించారు. అమ్మా నాన్న పోయాక పుట్టింటి ఆలనా పాలనా కొరవడింది. మీ అందరూ నా వాళ్లే అన్న ఆలోచన తప్ప నాకంటూ వేరే ఆలోచనలు లేవు. ఈ ఇంటి కోసం ఇంత తపన పడుతున్నానే, కనీస గుర్తింపు లేదే అనేది పైకి ఎవ్వరికీ చెప్పుకొని ఆవేదన. ఎవ్వరు ఎక్కడ నా గోడు వినిపించే అవకాశం ఇవ్వలేదు. పోనీ మీరిద్దరూ అలా ప్రవర్తిస్తే ఆశ్చర్యం లేదు. కట్టుకున్న భర్త కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి చెప్పుకుంటాను? ఉమ్మడి కుటుంబంలో కాపురం, అందరితో సరదాగా గడపొచ్చు అనే ఊహతో ఆనందంగా వచ్చిన నాకు మిగిలిందేంటి? గుండెకోత తప్ప. మా నాన్న నన్ను మన ఇంటికి సాగనంపుతూ ఒక మాట చెప్పాడు. అక్కడ నువ్వు ధైర్యంగా ఉంటావని, మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నానమ్మా. ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి. పుట్టింటికి అత్తవారి అభివృద్ధిని చెప్పు, ఆనందాన్ని వినిపించు. నీ పుట్టింటి గొప్పలు అత్తారింట్లో ఎవ్వరికీ వినిపించకు. ఆకాశమంత హృదయం, భూదేవంత సహనం పెంపొందించుకో. ఆనందం వస్తే అందరికీ చెప్పుకో, దుఃఖం వస్తే నీ భర్తతో పంచుకో అని చెప్పి పంపాడు. ఇక్కడ నాకు అదృష్టం కూడా దొరకలేదు. మీ అందరి ప్రవర్తనే నన్ను మూగదాన్ని చేసింది. గాయపడ్డ మనసు మిమ్మల్ని దూరం పెట్టమంది. మీరంటే నాకు కోపం, ద్వేషం లేవు. నేను ప్రాకులాడింది కూడా చిన్న గుర్తింపు కోసమే అని ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది. ప్రభాకరం ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అమ్మ, హోటల్లో టేబుల్ బుక్ చేశాను, లంచ్ అక్కడే అని అభినయ్ హడావిడి చేశాడు. హోటల్లో అందరి అభినందనల మధ్య ప్రభాకరం, కౌసల్య కేక్ కట్ చేశారు. తరువాత ప్రభాకరం కౌసల్య చేతులు పట్టుకుని, నన్ను క్షమించు కౌసి, ఇన్నేళ్లు నువ్వు మౌనంగా మారిపోవడానికి నేనే కారణం అన్నాడు. ఆడది కోరుకునేది కనీస గుర్తింపే కదండి. మరి ఆ గుర్తింపు కూడా కరువైతే ఎలా? మరి అందరినీ దూరం పెట్టి మౌనంగా ఉండడం కంటే వేరే మార్గం నాకు కనిపించలేదు అని చెప్పింది కౌసల్య. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.